తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎందుకు ఈ పిలుపునిచ్చారు, వై నాట్ 175 అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఇవ్వడానికి ఆయనకున్న ధైర్యం ఏంది, ప్రాతిపదిక ఏంటి, మరీ ముఖ్యంగా అటువంటి నినాదం ఇవ్వాలి అంటే శత్రువు గుండెల్లో గుబులు పుట్టించే ఆ నినాదం అది సమరం కోసం ఇచ్చిన నినాదం కాదు. సాధ్యాసాధ్యాల్ని ఆయన అవలోకనం చేసుకున్న తర్వాత ఆయన ఆచరించిన విధానం, ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రతి ఆఫీస్లో మేనిఫెస్టో యొక్క కాపీని వాల్ పేస్టింగ్ చేయించి మరీ ముఖ్యంగా దాని మీద ఫోకస్ చేయమని ఐఏఎస్లందరికీ నిర్దేశించి వివిధ అధికార వర్గాలందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తప్పు చేస్తే నా పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా శాసనసభ్యులైనా కూడా డోంట్ స్పేర్ దెమ్, గో టు లీగల్ యాక్షన్ అని చెప్పిన ఒక రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తిగా చిన్న వయసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఏంటి, అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేస్తాం. ఆ వాగ్దానాలు చేసిన క్రమంలో వాళ్ళని ప్రజల్ని మోసం చేయకూడదు, ఖచ్చితంగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాంటిది. అంత నిబద్ధతతో మేనిఫెస్టోని నేను ఆచరించడానికి, కార్యోన్ముఖుడిని కావడానికి సహకరించాల్సిందిగా ఐఏఎస్ఎల్ని, వివిధ వర్గాల వారిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిని అన్న అంటూ సంబోధిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ అతిగా వాళ్ళతో పనిచేయిస్తున్నట్టు నటించకుండా వారానికి 5 రోజుల పాటు వాళ్ళ టైం ఏదైతే ఉందో ఆ ఉద్యోగ వేళల్లో మాత్రమే వాళ్ళని పరుగులెత్తించి వాళ్ళని చాకిరీ వైపు మళ్లించకుండా వాళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళతో సమర్థవంతంగా పనిచేయించుకుంటున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రభుత్వం అంటే ఏంటయ్యా? ప్రభుత్వం అంటే ఎవరిని పోయి కలవాలి? ఎమ్మెల్యే గారిని కలిస్తే గతంలో నువ్వు నాకు ఓటేసావా లేదా, మరి నువ్వు నాకు ఓటైనప్పుడు నేను నీకెందుకు చేయాలి, నువ్వు పలానా పార్టీ వాడు అని అడిగే అవకాశాలు రాజకీయాల్లో పరిపాటి. మరి అలాంటి కాలం పోయింది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన చెప్పిన విధానం ఏంటంటే ఎలక్షన్స్ వరకే రాజకీయ పార్టీ, రాజకీయ కార్యకలాపాలు ఉంటాయి, కానీ ఒకసారి అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నా వాళ్లే. మరీ ముఖ్యంగా పేదవాళ్ళు, అణగారిన అగ్రకులాల వాళ్ళతో సహా అందరినీ నేను దగ్గరకు తీసుకుంటా, ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తా అని ఆయన కంకణబద్దులయ్యారు. దాంతోపాటు ప్రభుత్వం అంటే ఎవరిని కలవాలి, ఎవరి సిఫారసు లెటర్ తీసుకురావాలి, ఎమ్మెల్యే గారో, మంత్రి గారో, ఎంపీ గారో అని కాదు, మనం ఒక విశిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం అని ప్రారంభంలోనే ప్రమాణ స్వీకారం చేసిన మరు నిమిషంలోనే ఆంధ్రప్రదేశ్కి వాలంటీర్ వ్యవస్థని తెచ్చిన దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ప్రతి 50 ఏళ్లకి ప్రభుత్వం తరపున ఒక వాలంటీర్ సేవలు అందించే విధంగా వాలంటీర్లు 50 ఏళ్లకి రెస్పాన్సిబిలిటీని తీసుకుని సేవాభావంతో కేవలం గౌరవ వేతనం 5,000 తీసుకుంటూ కనీసం పెట్రోల్కి కూడా వాళ్ళ ఖర్చులకు రాకపోయినట్టుకి సేవాభావంతో వాళ్ళు చేస్తున్న పనితీరును కూడా ప్రతిపక్షాలు దుయ్యబట్టడం శోచనీయం. ఈ రోజున ఏదైనా ఒక పథకం వచ్చింది, ఆ పథకానికి నాకు అర్హత ఉందా లేదా, నేను దీన్ని ఎక్కడ పోయి అప్లై చేసుకోవాలి, ఎవరి చుట్టూ తిరగాలనే ఆలోచన అవసరం లేకుండా, అమ్మ మీకు ఈ పథకం అవైలబుల్గా ఉంది, మీ ఇంట్లో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మీరు అర్హులు, మీరు అప్లై చేసుకోవడానికి మీరు అర్హత ఉంది కాబట్టి నేనే మీ అప్లికేషన్ ఫామ్ నింపిస్తా, 72 గంటల లోపల ఆ పథకానికి సంబంధించిన రేషన్ కార్డు కానీ, పెన్షన్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే వివిధ రకాల కేటగిరీలో ఆరోగ్యశ్రీ కార్డు కానీ, మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఇంటికి పరిచయం చేసే దాంట్లో ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా వాలంటీర్లు ఏదైతే విప్లవాత్మకమైన మార్పు ఆంధ్రప్రదేశ్లో తెచ్చారో ఆ వాలంటీర్ల వ్యవస్థను చూసి దేశమే నివ్వెరపోయేలాగా విదేశాల నుంచి కూడా కోవిడ్ రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మనం వెంటనే కోవిడ్ని అరికట్టగలిగిన తీరుని చూసి ఆశ్చర్యచకితులై అటు యూకే నుంచి ఒక టీం రావడం కానీ, వివిధ దేశాల నుంచి టీమ్స్ ఆంధ్రప్రదేశ్ రావడం కానీ, ముఖ్యంగా కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళ ప్రభుత్వం మెచ్చుకోవడం అయితే కానీ, వాళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెడతామని చెప్పడం కానీ చాలా ఆదర్శపాయమైన కట్టుబాటుతో పాటు కంకణబద్ధుడై పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందంటే అది ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం భావించాలి. ఖచ్చితంగా కూడా
ఈ వాలంటీర్ల వ్యవస్థకి అనుసంధానించడానికి ఎప్పుడో బాపూజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి గవర్నమెంట్ స్కేల్లో జీతాలు ఇచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి 72 గంటల్లో ఈ వాలంటీర్ వెళ్ళి గ్రామ సచివాలయంలో వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాల గురించి మళ్ళీ మాట్లాడతా. కానీ మనకి పాజిటివ్గా చెప్పుకునేందుకే బోలెడు అంశాలు ఉన్నాయి. కనీసం మాట్లాడుతూ పోతే 2-3 గంటలు కూడా పట్టచ్చు. కానీ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలతో పాటు రైతు ఈ దేశానికి వెన్నెముక, రైతు సమస్యలు తీర్చాలి, రైతుకి ఎంత చేసినా తక్కువే అని రైతు పక్షపాతిగా ఉన్న ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ రైతుని మోసం చేయకూడదన్న నినాదంతో గత ప్రభుత్వంలో ఇచ్చి సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి సున్నం పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని రైతు భరోసా ఇస్తూ వాళ్ళకి దన్నుగా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విత్తనాల విషయంలో షార్టేజ్ రాకుండా ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దాన్ని ఏర్పాటు చేసి తడిచిన ధాన్యాన్ని కానీ, ప్రతి గింజను కానీ, ప్రతి టమాటా కానీ, ప్రతి ఒక్క పంటని కానీ, అరటిని కానీ, పసుపుని కానీ, మరి ఆక్వా సంపదను కానీ ప్రతి ఒక్కటి రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ మార్కెట్ స్టేబుల్ కోసం ఒక ఫండ్ అంటూ ఏర్పాటు చేసి రైతును ఆదుకున్న ప్రభుత్వం, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రైతుతో వదిలేడా అంటే లేదు. విద్యా వైద్యం అనే విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పేదవాళ్ళుగా మారిపోతారు, పైన ఉన్న వాళ్ళు కూడా మిడిల్ క్లాస్గా మారిపోయేంత ప్రమాదం ఉంది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. నర్సరీ నుంచి ఈరోజు కార్పొరేట్ విద్యాలయాలు ఏదైతే దోపిడీకి మొదలుపెట్టాయో, లక్షల్లో ఫీజులు గుంజే ఆలోచనతో ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకొని సిస్టమేటిక్ దోపిడీకి అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కాదని నాడు నేడు స్కీముని తీసుకొచ్చి 45,500 స్కూల్స్ని ఎక్విప్ చేయాలి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగు చేయాలని, ముఖ్యంగా బెంచ్లు అయితే ఏమి, రిపేర్లు ఆఫ్ దట్ బిల్డింగ్ అయితే ఏమి, ప్లే గ్రౌండ్స్ అయితే ఏమి, మినరల్ వాటర్ ప్లాంట్లు అయితే ఏమి, అందరికీ టాయిలెట్లు కట్టించడం అయితే ఏమి, మిడ్ డే మీల్ తీసుకొచ్చిన ఆధునీకరణమైన మెనూతో దాన్ని మానిటర్ చేస్తూ చేయడం ఏమి, మరి ఫీజు రియంబర్స్మెంట్ అనే దాన్ని విద్యా దీవెన కింద మార్చి విద్యా వసతి ఏదైతే వసతి దీవెన కింద మార్చి హాస్టల్ ఫీజులు చెల్లిస్తూ, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కన్సెషన్లో బస్ పాసులు ఇచ్చి ఇప్పటికే వాళ్ళకి సబ్సిడీ మీద ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి, మరి ముఖ్యంగా రాగి జావా, కోడిగుడ్డు లాంటి వాటిని కూడా బలవర్ధకమైన ఆహారాలను ఇచ్చి, ఈ మానిటరింగ్ స్కీమ్తో పాటు జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా బుక్స్ కానీ, బ్యాగులు కానీ, మరి బెల్ట్ కానీ, టై కానీ, షూలు కానీ 2-3 జతలు ఇచ్చి, అమ్మఒడి ద్వారా స్కూల్ డ్రాప్అవుట్స్ అనేవి లేకుండా పోవాలని, కేవలం మీ పిల్లల్ని పనులకు పంపద్దు, మీరు స్కూల్స్కి పంపితే మీకు ఇచ్చే ప్రోత్సాహం ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇస్తూ ఉంటే దాన్ని ఎద్దేవా చేశారు. మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో వచ్చిన ఈ గణనీయమైన మార్పుల వల్ల, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ చేస్తే అందరికీ అబ్జెక్షన్. ఎవరైతే పత్రికాధిపతులు ఉన్నారో, ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవాలి, వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నతమైన విద్యలు చదవాలి, దేశ విదేశాల్లో వాళ్ళు అగ్రపదాన్ని ఉండాలని. కానీ పేదలు ఎప్పటికీ పేదవాళ్ళుగానే ఉండాలి. పేదలు బాగుపడితే మన ఇళ్లలో పని ఎవరు చేస్తారు, పాచి పని ఎవరు చేస్తారు, అనేక పనులు ఎవరు చేస్తారనే కార్యక్రమంలో ప్రతిపక్షాలు ప్రవర్తించిన తీరు జుగుప్సాకరం. పత్రికా రంగంలో ఉంటూ పెట్టుబడిదారులుగా మారి కొన్ని పత్రికలు విమర్శించిన దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్తా. మరి ముఖ్యంగా వైద్యం, ఈ రోజున కార్పొరేట్ వైద్యం అందరికీ సాధ్యం అనే విధంగా ఆరోగ్యశ్రీని వెల్ ఎక్విప్ చేసి ఈ రోజున 5 లక్షల రూపాయలు వరకు ఉన్న ఆరోగ్య పరిమితిని 25 లక్షల రూపాయల పరిమితి వరకు పెంచి 3,112 వ్యాధులు ఇంక్లూడింగ్ కోవిడ్ కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చి, కోవిడ్కి కూడా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రప్రధానం ఈ దేశంలో ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమ వాత్సల్యం, ప్రజల మీద ఆయనకున్న మమకారం తప్ప వేరేదేది కాదు. ప్రతి పేదవాడికి మేలు చేస్తూ ఈ విధంగా ముందుకెళ్ళిపోతే శాచ్యురేషన్ లిమిట్ వరకు ఇచ్చే ప్రతి పథకం యొక్క ప్రతి పైసా కూడా లబ్ధిదారుడు యొక్క ఖాతాలో జన్మభూమి కమిటీలు లాంటివి లేకుండా, అరాచకానికి లంచానికి తావు లేకుండా ఇచ్చేస్తున్నాడే, మనకి ఏం మిగిలిందా ఇంకా చెప్పుకోవడానికంటే ఏమి లేదు సుమా అని చెప్పి
ఓ సిండికేట్ ఏదైతే తయారైందో ఎల్లో మీడియా సిండికేట్, వాళ్ళ అరాచకానికి హద్దు పద్దు లేదు. దయాదాక్షిణ్యం ప్రజల మీద ఏమాత్రం లేకుండా చిమ్ముతున్న విషయం అంతా ఇంత కాదు. అటువంటప్పుడే సమాజంలో ఉన్న మేధావులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన మీలాంటి అందరూ వీలైనంత ఎక్కువగా ప్రచారాన్ని పాజిటివ్గా నిజంగా చేసిన వాటి గురించి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తిరిగి కృష్ణరాజు గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్కి హ్యాట్సాప్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ఒక్కొక్క సెక్టర్ బై సెక్టర్ తీసుకుంటే వరదలు వస్తే షో చేయరు, షో బాబులాగా షో చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. కూర్చుని మానిటరింగ్ చేసి ఐఏఎస్ల ద్వారా కావాల్సినవన్నీ చేసి తడిసిన ప్రతి గింజని కొంటున్నాడు, ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తున్నాడు. చేయాల్సింది ప్రచార ఆర్భాటం కాదు సుమా. మనం చేసిన మేలు మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రజలకు రీచ్ అయినప్పుడు వాళ్లే 10 మందికి చెప్తారని నమ్మే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం, ఈరోజు వైఎస్ఆర్సీపీ వ్యవస్థీకృతంగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యవర్గం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, గృహసారథులు ఉన్నారు, వాలంటీర్లు పనిచేస్తున్నారు, నాయకులు ఉన్నారు. కావాల్సినంత మంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో బలంగా ఉన్నారు. మేమే అనుకుంటే ఓ 4 టీవీ ఛానల్సో, ఒక 6 టీవీ ఛానల్సో, ఒక 4-5 పత్రికలో పెట్టడం పెద్ద విషయం కాదు. కానీ ఆ కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సున్నితంగా సూచన ఇస్తే కూడా నవ్వి మనం మేలు చేస్తే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇలాంటి ప్రచార ఆర్భాటం మనకు అవసరం లేదని చెప్పిన ఉన్నతమైన వ్యక్తి. అనేక సమీక్షల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి సంబంధించి ట్రేడ్ ప్రమోషన్ తరపున నేను పాల్గొన్నప్పుడు, అన్నా మనం మంచి చేస్తే ప్రజలే చూసుకుంటారు, మనం తప్పుడు వాగ్దానాలు వచ్చే ఇన్వెస్టర్లకు కూడా ఇవ్వద్దు. 13,65,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏదైతే సాధించడానికి ఒప్పందాలు జరిగాయో 7,20,000 కోట్ల రూపాయల వరకు 18 నెలల్లోనే గ్రౌండ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2,72,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. కార్యాచరణ ఎంత బలంగా ఉంటుందంటే అందరూ సంక్షేమం ఇచ్చారు, అభివృద్ధి ఏది అంటారు. గత ప్రభుత్వం వేసిన రోడ్లు ఎక్కడున్నాయో తెలియదు కానీ ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టిపోయారో ఆ అపవాదులన్నీ మా ప్రభుత్వం మోస్తోంది. కానీ ఈ రోజున 2,872 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేయడం ఈ ప్రభుత్వానికి చేతనైంది, చేసి చూపించాం. కానీ అపవాదులు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా ప్రచారానికి దూరంగా చేస్తున్న మా కార్యక్రమాలు ప్రజలకు రీచ్ కావడంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నా. మరీ ముఖ్యంగా ఒక్కసారి పరిపాలన ఇస్తే విజనరీ అని చెప్పుకునే గత పాలకుడు సెల్ ఫోన్ కనిపెట్టానని, సునామీని కంట్రోల్ చేస్తానని, అమరావతిని ఏసీ చేస్తానని, గ్రాఫిక్స్ రాజధాని ఫ్లెక్సీలు వేసుకుని, మరీ ముఖ్యంగా ఆయన అధికారంలో ఉంటే కోవిడే రాదని, వ్యాక్సిన్ కనిపెట్టడానికి తానే కారకుండని, విచిత్రమైన అల్జీమర్స్తో బాధపడే అతగాడు చేసే ప్రచారాన్ని కొందరు నిర్ద్వందంగా ఏదైతే సమర్థిస్తున్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే అని చెప్పదలుచుకున్నాం. కానీ అలా కాకుండా దార్శనికత అంటే ఏంటంటే, ఒక్కసారి టర్మ్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ 4 పోర్టుల యొక్క శంకుస్థాపన కాదు సుమా. రామాయపట్నం పోర్ట్ జనవరి 31 లోపల ఫస్ట్ షిప్ రాబోతుంది. మీరందరూ కూడా విజిట్ చేయాల్సిందిగా నేనే తీసుకెళ్తానని కూడా మీకు చెప్పదలుచుకున్నా. అలాగే మూలపాడు పోర్టు, అటు శ్రీకాకుళం వైపు, ఇటు కాకినాడ గేట్వే పోర్టు, ఇటు బందర్ పోర్టు, 4 పోర్టులు అద్భుతమైన ప్రగతితో పనులు జరుగుతున్నాయి. దీనికి చిత్తశుద్ధి కావాలి, కమిట్మెంట్ కావాలి. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చేసి మనం మెప్పు పొందాలి. అలా మెప్పు పొందిన రోజు మనల్ని నమ్మితే జనం తిరిగి ఆశీర్వదిస్తారు. అందుకే నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నేను మంచి చేసి ఉంటే, ఆ మంచి మీ వరకు చేరి ఉంటే మీరు నన్ను తిరిగి ఆశీర్వదించండి. అలా కాని పక్షంలో మీరు ఓటు వేయొద్దు సరికదా, నన్ను ద్వేషించండి అని చెప్పే ఒక హీరో మాట ఏదైతే ఉందో రాజకీయాల్లో ఎవరికి సాధ్యం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇన్ కంపారిజన్ టు దట్, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి విషపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ద్వారా విషం చిమ్మి ఒక్క అక్షరం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన మంచి పనుల గురించి ఒక్క అక్షరం ముక్క రాయకుండా ప్రతి అక్షరంలో విషం చిమ్ముతూ ఈ ప్రభుత్వాన్ని నెగటివ్ పబ్లిసిటీ ద్వారా చంద్రబాబుని అధికారంలోకి మళ్ళీ తెచ్చుకోవాలనే కోరికతో ఉన్నారు. ఎందుకయ్యా అంటే సింపుల్ రీజన్, ఒక పచ్చళ్ళు అమ్మే ఆయన ఫిలిం సిటీ ఓనర్ అయ్యాడు, ఒక కిరోసిన్ అమ్ముకునేవాడు ఒక ఏబిఎన్ ఛానల్ లేకపోతే ఆంధ్రజ్యోతి పత్రిక పెట్టగలిగాడు, అరిచేతుల్లో వెంట్రుకలు మలిపించే మరో నాయుడు గారు ఆయన టీవీ5 ఛానల్కి ఓనర్ అయ్యాడు. ఇలాగా
రకరకాల సెక్టర్లో ఉన్న ఒక కులానికి ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆ కులానికి చేసింది ఏమీ లేదు. ఈ ఒక 10 మంది మాత్రమే బాగుపడ్డారు. ఇటువైపు కంపారిజన్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, వర్గాలు అసలే చూడం అని చెప్పి ప్రతి పేదవాడు నావాడే అని తప్పించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా క్రెడిబిలిటీ అనేది ఏ నాయకుడికి అయినా ఉండాల్సిన అంశం. గత ప్రభుత్వం 609 హామీలతో మేనిఫెస్టో ఇచ్చింది. ఏమయ్యా చంద్రబాబు, ఒక్క హామీ అయినా సంపూర్ణంగా అమలు చేసావా అంటే అబ్బెబ్బే అబ్బెబ్బే అంటాడు. మరి ఇక్కడ మేము ఇచ్చింది 129 హామీలు. 128 హామీలు సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వం, ఒక హామీని పాక్షికంగా అమలు చేసిన ప్రభుత్వం. దాంతోపాటు 45 అంశాలు మేనిఫెస్టోలు లేని అంశాలని అమలు చేసిన ప్రభుత్వం. ఆర్టీసీని ప్రైవేట్ రంగం నుంచి కాపాడుకుని ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ప్రభుత్వం. ప్రతి విషయంలో ఈరోజు రోడ్డెక్కుతున్న అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, మరి ఇతరితర వర్గాలు కానీ, ఆఖరికి వాలంటీర్లను కూడా సమ్మె వైపు మళ్లించాలనే కుట్రలు పన్నుతున్న ప్రతిపక్షం, కొందరిని నాయకుల్ని ఏమార్చి వాళ్ళ ద్వారా సమ్మె నోటీసులు ఇప్పిస్తున్న ప్రతిపక్షం, 100 రోజుల్లో ఎలక్షన్ ఉంది, ఏదో ఒక విధంగా అశాంతి రేపాలని వాళ్ళు కోరుకుంటున్నప్పటికీ గతంలో 3,000 రూపాయలు మాత్రమే జీతం ఉన్న ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వాళ్ళు కానీ ఈరోజు 11,500 జీతం వచ్చిన వెంటనే అమలు చేసిన ప్రభుత్వం. హోంగార్డులకి 6,000 నుంచి 18,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం. మరి ప్రతి ఒక్క సెక్టర్లో ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకున్న ప్రభుత్వం. మరి ముఖ్యంగా మాకు కావాల్సింది ఒకటే, పాజిటివ్ పబ్లిసిటీ. నెగటివ్ పబ్లిసిటీని దాటి రాబోయే రోజుల్లో మేము కూడా ఎలక్షన్ టైంలో ఉధృతంగా ప్రచారం చేస్తాం. మీ వంతు సహకారం అందించాల్సిందిగా కూడా కోరుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇకపోతే ఒక సెక్టర్ అని కాకుండా ముఖ్యంగా ఇండస్ట్రీలు రాలేదన్నారు. ఇన్ఫోసిస్ వచ్చింది, అనేక ఇండస్ట్రీలు 172 ఇండస్ట్రీలు వచ్చాయి. నేను మీ అందరికీ కాపీని కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే వెలుగొండ టన్నెల్ ఉందో, 1వ టన్నెల్ పూర్తయిపోయింది, 2వ టన్నెల్ ఫిబ్రవరి 12 కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో పూర్తి చేస్తున్నారు. మొండి గోడలతో ఉన్న పోలవరాన్ని 72% పూర్తయిందని వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చుకొని, ఆ తర్వాత అది 72% అని వాళ్ళు చెప్పినప్పటికీ, అది తప్పుడు లెక్కని వాళ్ళకి తెలిసినప్పటికీ నిస్సిగ్గుగా 3 సార్లు జాతికి అంకితం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ పూర్తయితే జాతికి అంకితం చేస్తారు, అలా కాదట. మరి 3 సార్లు జాతికి ఎందుకయ్యా అంకితం చేసిపోయావంటే, ప్రచారంలో ఎప్పుడూ ఉండాలి, సోమవారం అంటే నాకు అదొక కలవరం, కాంట్రాక్టుల కమిషన్ల వారం అని చెప్పి ఆయన నిండా సొమ్ము చేసుకుని పోయిన వ్యక్తి. ఈ రోజున మరొక అంశంలోకి వెళితే, ముఖ్యంగా ఏదైనా కూడా రాజధాని అంశం, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం లేని అంశం గురించి పదే పదే ప్రస్తావిస్తారు. మేం కోరుకునేది ఫ్లెక్సీ రాజధాని కాదు, ఉత్తుత్తి గ్రాఫిక్స్ రాజధాని కాదు. రాయలసీమలోని 4 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలుగా విభజిత చట్టంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలుగా ఉన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉంది. అందుకని మనం వెనకబాటులో ఉన్నాం. మళ్ళీ 3 ప్రాంతాలకి సమన్యాయం జరగాలంటే 3 ప్రాంతాలకు కూడా రాజధాని హక్కును కల్పించాలి. రాజధాని అంటే కేవలం 29 మంది గ్రామాల రైతులు మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు పాత జిల్లాలు, 26 జిల్లాలు కొత్త జిల్లాలుగా ఉన్నవి. ఆంధ్రప్రదేశ్లో 15,652 గ్రామాలు ఉన్నాయి. మరి 15,652 గ్రామాల్లో ఉన్న రైతులు మొత్తం ట్యాక్సులు కడితే, లేకపోతే ప్రభుత్వానికి కట్టే ప్రతి రూపాయి కూడా ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేస్తానంటే వెనకబడ్డ జిల్లాల్లో తిరుగుబాటు వస్తుంది. మేము హెచ్చరిస్తున్నాం ప్రతిపక్షాన్ని. మీరు కనుక అమరావతి ఏకైక రాజధాని అంటే మీరు రాయలసీమ ద్రోహులు, ఉత్తరాంధ్ర ద్రోహులు అని మేము డిక్లేర్ చేస్తా ఉన్నాం. మీరు రేపు ఎలక్షన్లో ప్రచారానికి ఎలా వచ్చి ఓట్లు అడుగుతారు ఆ ప్రాంతానికి ద్రోహం చేసి అని కూడా జనం అక్కడి వాళ్ళు రెడీగా ఉన్నారు మిమ్మల్ని గల్లా పెట్టుకుని నిలదీయడానికి. ప్రచారం కూడా చేయలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది సుమా అని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ న్యాయం జరగాలనేది మా ఆకాంక్ష. ఇకపోతే ప్రతి ఒక్క విషయం టచ్ చేసిన తర్వాత కూడా ఈ ఎల్లో మీడియా అరాచకానికి సంబంధించిన రామోజీరావు గారు కానీ, రాధాకృష్ణ కానీ, బిఆర్ నాయుడు కానీ, ఆ పత్రికలు నడిపే వాళ్ళతో పాటు ఆ సిండికేట్ మొత్తం పవన్ కళ్యాణ్తో సహా అందరూ కూడా నాన్ లోకల్స్గా ఉన్నారు. దే ఆర్ నాట్ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్, వేర్ దే ఆర్ డూయింగ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వెన్ ఎవర్ దే వాంట్ టు విష్. వాళ్ళకి ఉన్న ఆలోచన మేరకు ఇక్కడ వచ్చి
వెంటనే పని ముగించుకొని కాల్ షీట్ అయిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. మేము అడుగుతున్నాం, ఎల్లో మీడియాకి ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఇంత కక్ష అంటే వాళ్ళ ముఠా నాయకుడిని మాత్రము నాయకుడిగా గుర్తించాలని, ఆయన్ని తీసుకొచ్చుకుంటేనే దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, పంచుకోవచ్చు అనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. పక్కనున్న రాష్ట్రంగా తెలంగాణ నుంచి చేసే దాడి, వీళ్ళ దాడి ఏదైతే ఉందో మీడియా టెర్రరిజం వెంటనే ఆపాలి. ఆపకుంటే మోడీ గారు ఒక మంచి పని చేశారు. పాకిస్తాన్లో ఉన్న లష్కరే తోయిబానో లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్ లాగా పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, అది పక్క దేశంలో ఉన్నవాళ్ళు మన దేశం మీద దాడి చేసినప్పుడు, టెర్రరిజానికి పూనుకున్నప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అని నేర్పించారు. మేము హెచ్చరిస్తున్నాం మీడియా ముఖంగా, నాన్ లోకల్స్గా ఉన్న మీరు చేస్తున్న పని దుర్మార్గం. పక్కనున్న తమిళనాడు మీడియా కానీ, ఒరిస్సా మీడియా కానీ, కర్ణాటక మీడియా కానీ ఆంధ్రప్రదేశ్ జోలికి రావట్లేదే. మీకు ఎందుకింత కార్పొరేట్ బుద్ధి? మీ కాసుల కక్కుర్తి కోసం, దోపిడీ కోసం, చంద్రబాబు నాయుడు అనే ముఠా నాయకుడిని మీరు తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలనుకునే ఆలోచన కోసం మీరు ఇంతగా తెగపడితే అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వైఎస్ఆర్సీపీ అభిమానుల ద్వారా జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. రేపు మేము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో దాచేసింది అనుకుంటున్నారు, కానీ మేము వాళ్ళకి కూడా కొన్ని వేల కాపీలు ప్రతి కార్యాలయంలో పెట్టి ఉన్నాం, మా కార్యాలయాల్లో. ఎందుకంటే వచ్చినప్పుడు ఎలక్షన్కి వాళ్ళ మేనిఫెస్టో మా మేనిఫెస్టో రెండు తీసుకొచ్చి కంపారిజన్లో నకిలీ భాగవతం చంద్రబాబు కావాలన్నా, చెప్పింది చేసే ధీరోదాత్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, కాబట్టి మీరు కంపేర్ చేసుకోమని అడగదలుచుకున్నాం, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఏ మేరకు ఇచ్చాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రతినిధులంటే సరదాగా గడపడానికి కాదు, మీ పవర్ అనుభవించడానికి కాదు, ప్రతి నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండాలి, గడప గడపకి మన ప్రభుత్వ విధానాలని తీసుకెళ్ళాలి, మీరెప్పుడు ప్రజల్లోనే ఉండాలి, మీ మీద సమీక్ష చేస్తా, మిమ్మల్ని ఎప్పుడు ప్రజల్లోనే ఉంచినందుకు కోపం వచ్చినా మీరు కూడా బాగుంటారు, పార్టీ బాగుంటుంది, మళ్ళీ తిరిగి ప్రభుత్వం రావాలంటే ఈ పని చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా ట్రాన్స్పరెంట్గా సమీక్షలు కూడా జరిగాయి. మరీ ముఖ్యంగా ఆ సమీక్షలతో పాటు ఎప్పుడు ప్రభుత్వం ఏదో కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేమి, విలేజ్ క్లినిక్స్ అయితేమి, మరి ప్రతి ఒక్క విషయంలో గడప గడపకి ప్రభుత్వంలో ప్రచారం చేస్తూనే సోషల్ జస్టిస్లో భాగంగా సామాజిక సాధికార బస్సు యాత్ర అనేదాన్ని రూపకల్పన అయితేమి, 5 వర్గాలకి 5 సామాజిక వర్గాలకి ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చి గౌరవించిన వైనం అయితే ఏమి, మరి వాటన్నిటితో భాగంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామంటే, అసలు జగనే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి కావాలనే క్వశ్చన్ మేమే ప్రజలను అడిగి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే మా సామర్థ్యం మీద, మేము చేసిన అమలు తీరు మీద మాకున్న నమ్మకం కాదా అని అడుగుతున్నాం. వై ఏపీ నీడ్స్ బాబు అని అడగగలరా? అడగలేదు. ఎందుకంటే 14 సంవత్సరాల అతని పరిపాలనలో గొప్ప పనులు ఏమన్నా చేసుంటే చెప్పాయా అంటే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టి అంటాడు. అతిశయానికి మారి పేరు, అబద్ధానికి మరో పేరు చంద్రబాబు. మరీ ముఖ్యంగా ఏమార్చడం, వాడేసి వదిలేయటం, ప్రజల్ని కూడా ఆ విధంగా వాడుకోవడం, వదిలేయటం తప్ప బాబు చేసేది ఏం లేదు. మరీ ముఖ్యంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కాకుండా ఆటలకి ప్రోత్సాహకం ఇవ్వాలని ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటే దాంట్లో కూడా రాజకీయాలు చూపిస్తున్నారు. అందుకే మేము చేసిన ప్రతి ఒక్క మేలు, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో, మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యక్రమం 175 నియోజకవర్గాలకి సమానంగా చేశాం. కాబట్టి వై నాట్ 175 అనే సమర నినాదం ఉత్సాహంతో ఇచ్చాం. మరి వై నాట్ 175 అనే ధైర్యం వాళ్ళకుందా? లేదు. మరీ ముఖ్యంగా మాది అతిశయం కాదు. ఒక మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అయిన విద్యార్థి ఎన్ని మార్కులు వస్తాయిరా బాబు నీకంటే 100కి 100 స్కోర్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నప్పుడు తప్పకుండా చెప్తాడు. మరి ఫార్ములాలన్నీ కరెక్ట్గా ఉండి ఖచ్చితంగా సంవత్సరం అంతా చదివి ప్రతిరోజు చదువులో అతను మమేకమయ్యి ప్రతి టెస్ట్లో, అంటే సర్పంచ్ ఎలక్షన్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ ప్రతి దాంట్లో గెలిచిన మేము ఎప్పటికప్పుడు మా స్థాయి ఏందో చూపిస్తూ వచ్చాం. యాన్యువల్ ఎగ్జామ్స్ లాంటిది సంక్రాంతి పండుగలాగా ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ పండుగ రాబోతుందో దాంట్లో మా ప్రతిభ మీద మాకు నమ్మకం ఉంది.
అందుకే వైనాట్ 175 అంటున్నాం. 100% 175 గెలుస్తామని మేము చెప్పడంలా. వైనాట్ 175 అనేది మా ఆత్మవిశ్వాసం యొక్క లెవెల్. దాంతోపాటు ముఖ్యంగా ఏం చేసినా ప్రజల కోసమే చేస్తున్నాం, ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజల కోసం చేసే ప్రతి పని ట్రాన్స్పరెంట్గా పెడుతున్నాం అని చెప్తున్నాం. మరి చంద్రబాబుని చెప్పవా, నువ్వు గతంలో చేసిన పరిపాలన గొప్ప సువర్ణయుగం అని నువ్వు భావిస్తున్నావు కదా, అలాంటి పరిపాలన మళ్ళా తెస్తానని చెప్పమంటే చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడున్న జన్మభూమి కమిటీ అరాచకాలు, అక్కడ చేసిన నకిలీ పథకాలు, నీరు చెట్టు, ఇంకుడు గుంట, నే తింటా మీకు ఇంత పంచిస్తా అని చెప్పి ఆ సిండికేట్ ముఠా తప్ప ఏం లేదు. కాబట్టి తీసుకున్న చర్చ వైనాట్ 175 అనే దానికి కారణమైన అన్ని అంశాలు దాదాపుగా టచ్ చేశాను అని అనుకుంటున్నా. అనేక అంశాలు ఉన్నాయి, చెప్తూ పోతే దాదాపు 137 పథకాలు ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం ఇది. ఆ లిస్టు మొత్తం చూడాలంటే చదవాల్సిందే, ఎందుకంటే దాదాపు 67 పథకాలు మాత్రమే నాకు గుర్తున్నాయి. ఎవరైనా ఒక 4-5 పథకాలు మాత్రమే చేసి ఎలక్షన్కి వస్తారు. రైతులకు సున్నం పెట్టిన చంద్రబాబు ఆఖరిలో వచ్చి అన్నదాత సుఖీభవన్ ఆశీర్వదిస్తా అంటాడు. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పిన చంద్రబాబు తాను చేయలేదు సరికదా పసుపు కుంకుమని ఏమార్చాడు. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసింది. 7,123 కోట్ల వడ్డీతో సహా అక్కజల్లెమ్మలకు సంపూర్ణంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం, వాళ్ళ అకౌంట్లో వేసిన ప్రభుత్వం 4 విడతలుగా. ప్రతి సెక్టర్ లా నేస్తం, విద్యా నేస్తం, లేకపోతే ఆపన్న హస్తం, ముఖ్యంగా పెన్షన్ 6 గంటలకే రేపు జనవరి 1 నుంచి 3,000 రూపంలో అందరికీ అవ్వాతాతలకు అందబోతోంది. పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీతో అవ్వాతాతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి పొద్దున్నే పోలింగ్ బూత్లు ఓపెన్ కాగానే పోటెత్తుతారు. మరి 32 లక్షల ఇళ్ల స్థలాలు మహిళల పేర్లతో, అక్కజల్లెమ్మల పేర్లతో ఇస్తే మహిళలు ఎప్పుడూ మేలు చేసిన అన్నని అస్సలు మర్చిపోరు. మరీ ముఖ్యంగా వాళ్ళ భర్తలతో కలుపుకుంటే ఒక 64 లక్షల మంది. మరి ఈ అన్ని గణాంకాలు చెప్తే తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి ఎవరు రారు. కాబట్టి ముఖ్యంగా సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి, దీపావళి కానీ, దసరా కానీ, లేకపోతే రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ ఏదైతే ఉందో ఎలక్షన్ పండుగ, ప్రజాస్వామ్యానికి ఒక పండుగ. మరి ఆ పండగకి మేము సమాయత్తం అవుతున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున మా పార్టీకి సంబంధించిన అజెండా రెడీ చేసుకుంటున్నాం, మా ఇల్లు మేము సర్దుకుంటున్నాం, కొన్ని అటు ఇటు వస్తువులు మార్చుకుంటున్నాం, అంటే ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నాం కావచ్చు. మరి మా పార్టీని వ్యవస్థీకరించుకునే తీరు, మేము ఆ సంబరానికి ప్రిపేర్ అయ్యే తీరు మా అంతర్భాగం. మరి మా పాత సామాన్లు ఏదన్నా బయటపడేస్తే వాళ్ళని కొంతమందిని ఏరుకొని పండగ చేసుకుందాం అనుకునేవి ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరుకు లేదు, సరంజామా లేదు. కాబట్టి ఈ రోజున టీడీపీ అంటేనే టోటల్గా దివాలా తీసిన పార్టీ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.